పెళ్ళంటే నూరేళ్ల పంట మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుత కావ్యం. అందుకే ఈ వేడుక 10 కాలాల పాటు అందరి గుండెల్లో నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పచ్చని ప్రకృతికి, ఆత్మీయతకు నిలయమైన మన కోనసీమలో ఒకప్పుడు పెళ్లి పందిళ్ళు, మంగళ వాయిద్యాల సందడి నెల రోజులు ముందే కనిపించేది. కానీ కాలంతో పాటు పెళ్లిళ్ల ట్రెండ్ కూడా మారుతుంది. కానీ ఇప్పుడు దానికి రివర్స్లో జరిగిన ఒక పెళ్లి హాట్ టాపిక్గా మారింది. ఆధునిక హంగులకు చరమగీతం పాడుతూ పాతతరం సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ జరిగిన పెళ్లి వైరల్గా మారింది. మారుతున్న కాలంతో పాటు పెళ్లిళ్ల శైలి కూడా మారుతుంది. ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు, ఖరీదైన లగ్జరీ కార్ల హంగామా, డీజేల శబ్దాల మధ్య పెళ్లిళ్లు జరగటం సర్వసాధారణం అయిపోయింది. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన అపురూప దృశ్యం పలువురిని ఆలోచనలో పడేసింది. ఆధునిక హంగులను పక్కన పెట్టి మన తాతల నాటి అచ్చమైన పల్లెటూరి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆధునిక యాంత్రిక పోకడాలను పక్కన పెట్టి పర్యావరణ హితంగా పూర్వపు పద్ధతులను పాటించడానికి నేటి తరం యువత ఎంతగా మక్కువ చూపుతుందో చెప్పడానికి ఈ వివాహ వేడుక ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈరోజు మా వివాహం సందర్భంగా నా కాబోయే శ్రీవారు ఎడ్ల బండి మీద వచ్చారు. సో పాత పద్ధతులను గౌరవిస్తూ వాళ్ళు ఎడ్ల బండి మీద రావడం వినూత్నంగా ఉంది అందరికీ. సో ఇది అందరికీ నచ్చింది అండ్ పర్యావరణానికి కూడా మంచిది కాబట్టి అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అమలాపురం పట్టణానికి చెందిన తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, సూర్యశాంతి దంపతుల కుమారుడు శుభకర్, అంబాజీపేటకు చెందిన కోర్లపాటి ప్రదీప్ కుమార్, వెంకట సత్య శిరీష దంపతుల కుమార్తె శ్రీలేఖ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో వీరి వివాహం వైభవంగా జరగాల్సి ఉండగా అంతకు ముందు రోజు సాయంత్రం జరిగిన వరుడు ఊరేగింపు స్థానికులను విశేషంగా ఆకర్షించింది. ఖరీదైన కార్ల కాన్వాయ్లకు స్వస్తి పలికి పూర్వకాలం నాటి పద్ధతిలో గూడులు కట్టి రంగురంగుల పూలు, మామిడాకులతో అందంగా ముస్తాబు చేసిన ఎడ్ల బండ్ల కాన్వాయ్ను సిద్ధం చేశారు. బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు అన్నయ్య తీసుకెళ్లేవాడు సంక్రాంతికి ఎడ్ల బండి మీద, మళ్ళీ చాలా నాళ్ళ తర్వాత ఎక్కాను. అండ్ సంథింగ్ డిఫరెంట్, మ్యారేజ్ కన్నా సంథింగ్ వరుడు శుభకర్ సాంప్రదాయ వస్త్రధారణతో ఆ ఎడ్ల బండిపై ఆసీనుడై దారి పొడవునా చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ సాగిపోతుంటే అమలాపురం పట్టణం పులకించిపోయింది. నల్లవంతెన కలెక్టరేట్ మీదుగా సాగిన ఈ వినూత్న ఎడ్ల బండ్ల ప్రయాణాన్ని చూసేందుకు ప్రజలు రోడ్లు ఇరుపక్కలా గుమిగూడారు. కార్ల హార్న్ల శబ్దాలు, డీజేల గోళ లేకుండా కేవలం పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణాన్ని గుర్తు చేస్తూ సాగిన ఈ ఊరేగింపు చూపరులను మంత్రముగ్ధులు చేసింది. ఎంతోమంది ఈ అపురూప దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. కనుమరుగవుతున్న గ్రామీణ సంస్కృతిని పునరుద్ధరిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు మన సాంప్రదాయాలను గౌరవించాలనే ఒక గొప్ప సందేశాన్ని ఈ విద్యావంతులైన యువత సమాజానికి అందించింది. పాశ్చాత్య పోకడల వైపు పరుగులు తీస్తున్న నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తూ సరికొత్త ట్రెండ్ను సెట్ చేసిన నూతన వధువరులు శుభకర్, శ్రీలేఖలకు కోనసీమ వాసులు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.